అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో నేను చెప్పే భజన పాట ఒక భజన పాట అండి. ఆ యొక్క పాట పేరు ఏం పేరంటే సురస సుబోధ విశ్వమనోజ్ఞ లలిత హృదయ రమణీయ అమృతవాణి సంస్కృత భాషా నైవ క్లిష్ట నచ కఠిన నైవ క్లిష్ట నచ కఠిన అనే పాట అండి. ఇది ఒక భక్తి భజన పాట అండి. ఇది మాది తెలంగాణ రాష్ట్రం అండి, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్. మా యొక్క భజన మండలి పేరు గీత గోవిందం భజన మండలి అండి మాది. మా భజనలలో మేము ఈ పాట ఇలా పాడతామండి, ఈ ట్యూన్లో పాడతామండి. ఇదే పాటని ఒక్కొక్కరు ఒక రకంగా పాడతారండి. ఎందుకంటే సినిమా పాటలాగా భజన పాటలు ఒకేలా ఉన్నామండి, ఒకే రీతిలో ఉన్నామండి అన్ని ప్రాంతాలలో. కాబట్టి మా ప్రాంతంలో, మా ఊరిలో, మా యొక్క భజన మండలిలో మేము ఈ పాట ఇలా పాడతామండి. దయచేసి మీరు ఏమనుకోవద్దండి, ఈ ట్యూన్ మారింది మీరు అనుకోవద్దండి. ఈ ట్యూన్ల ప్రకారం నేను పాడతానండి. అదే ట్యూన్ నేను కీబోర్డ్పై పాటని ప్లే చేస్తానండి, గమనించగలరు. ఓకేనండి. ఈ పాట యొక్క రాగం కళ్యాణ రాగం అండి. 65వ మేకలత రాగం అండి. ఇది ఒక సంపూర్ణ రాగం అండి, కళ్యాణ రాగం అంటే. ఈ యొక్క స్వస్వనాల ఆరోహణలో సరిగమ పదనిస, అవరోహణలో సని తప్ప మది వస్తాయండి. అంటే సా రీటు ఘాటు, చూడండి, సా రీటు ఘాటు మాటు ప దాటు నీటు సా. అవరోహణలో సా నీటు దాటు ప మాటు ఘాటు రీటు సా. చూడండి, ఒకసారి రాగాన్ని చేద్దాం కీబోర్డ్లో. చూడండి, ఇది సా. ఈ పాట యొక్క శృతి ఒకటండి. సా రీటు ఘాటు మాటు పా దాటు నీటు సా, నీటు సా. అవరోహణలో సా నీటు దాటు పా మాటు ఘాటు రీటు సా. మొత్తంగా సరి గమ పద ని సా సా ని ద ప మ గ రి సా. ఇట్లా సంప్రదాయబద్ధంగా సరి గమ పద ని సా సా ని ద ప మ గ రి సా. సరి గమ పద ని సా సా ని ద ప మ గ రి సా. ఓకేనండి. ఇప్పుడు పాట మనం మొదలు పెడదామండి. ఫస్ట్ ఒక మ్యూజిక్ ఉంటుంది, చిన్న మ్యూజిక్ పెడదాం. సురస సుబోధ విశ్వమనోజ్ఞ సురస సుబోధ విశ్వమనోజ్ఞ లలిత హృదయ రమణీయ. సురస సుబోధ విశ్వమనోజ్ఞ లలిత హృదయ రమణీయ. సురస సుబోధ విశ్వమనోజ్ఞ లలిత హృదయ రమణీయ. అమృతవాణి సంస్కృత భాషా అమృతవాణి సంస్కృత భాషా నైవ క్లిష్ట నచ కఠిన నైవ క్లిష్ట నచ కఠిన. సురస సుబోధ విశ్వమనోజ్ఞ లలిత హృదయ రమణీయ.
మధుర మంజులా అతీవ సరళ మధుర మంజులా నైవ క్లిష్ట నచ కఠిన నైవ క్లిష్ట నచ కఠిన వ్యాస 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 విరచిత గణేశ లిఖిత మహాభారతే పుణ్యకథా వ్యాస విరచిత గణేశ లిఖిత మహాభారతే పుణ్యకథా కౌరవ పాండవ సంగ పాండవ సంగరమదిత నైవ క్లిష్ట నచ కఠిన నైవ క్లిష్ట నచ కఠిన సురస సుబోధ విశ్వమనోజ్ఞ లలిత లలిత రుద్ర రమణీయ భగవద్గీత కురుక్షేత్ర సమరాంగణ గీత విశ్వవందిత భగవద్గీత అమృత మధుర కర్మ దీపిక అమృత మధుర కర్మ దీపిక అమృత మధుర కర్మ దీపిక నైవ క్లిష్ట నచ కఠిన నైవ క్లిష్ట నచ కఠిన సురస సుబోధ విశ్వమనోజ్ఞ లలిత రుద్ర రమణీయ సురస సుబోధ విశ్వమనోజ్ఞ లలిత రుద్ర రమణీయ కవికుల గురు కవికుల గురు నవనై కవికుల గురు నవరసోన్మేషద కవికుల గురు నవరసో విక్రమ శాకుంతల మాళవికా విక్రమ శాకుంతల మాళవిక నైవ నైవ కృష్ణ నచ కఠిన నైవ క్లిష్ట నచ కఠిన విక్రమ శాకుంతల మాళవిక విక్రమ శాకుంతల మాళవిక నైవ క్లిష్ట నచ కఠిన నైవ క్లిష్ట నైవ క్లిష్ట నచ కఠిన సురస సుబోధ విశ్వమనోజ్ఞ లలిత రుద్ర రమణీయ అమృతవాణి అమృతవాణి సంస్కృత భాష అమృతవాణి సంస్కృత భాష నైవ క్లిష్ట నచ కఠిన నైవ క్లిష్ట నచ కఠిన. థ్యాంక్ యూ అండి విన్నందుకు. చూడండి ఈ పాట యొక్క మీనింగ్ ఏంటంటే సింపుల్ అండి. నైవ క్లిష్ట నచకట అంటే ఈ యొక్క భాషను కండి ఏ భాష అంటే ఇది సంస్కృత భాష అనేది చాలా ఈజీ అనమాట. కఠినంగా ఉందని అర్థం అనమాట. క్లిష్ట అంటే కష్టం లేదని అర్థం అనమాట. కవికోలుగా వాల్మీకి రామాయణం రచించారండి. ఇది మహాభారతం వచ్చిందండి. ఇది కురుక్షేత్రం వచ్చిందండి. ఇది అట్లా అనమాట. రకరకాలు వచ్చింది చిన్నారు చూసుకోండి. ఇప్పుడు ఈ పాటను నేను మామూలుగా పాడకుండా ఓన్లీ ప్లేస్ చూడండి. ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ అండి.
మంజుల మధుర మంజుల అండి. మీ యొక్క భజన పాటపై మీ యొక్క అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ బాక్స్ ఉంటుందండి యూట్యూబ్ ఛానల్లో. తప్పకుండా ఆ యొక్క బాక్స్లో రాయండి. ఏమైనా తప్పులు ఉంటే దయచేసి అవి కూడా రాయండి. కామెంట్ రూపంలో తప్పులు రాయండి, ఒప్పులు రాయండి, బాగుంటే బాగుందని రాయండి, ఒక లైక్ చేయండి. ఎందుకంటే నాకు ఇంకా ఉత్సాహం వస్తుందండి. మీరు ఇంకా లైక్ పెడుతుంది నాకు ఇంకా ఉత్సాహం వస్తుంటుంది. మీరు కామెంట్ పెడుతుంటే నాకు ఇంకా కామెంట్లో లైక్ పెడుతుంటే నాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది ఛానల్ ముందు పోవడం కోసం. కాబట్టి మీ సహకారం నాకు తప్పకుండా అవసరం అండి. నేను ఛానల్ చేసి నేను ఎప్పటికి కూడా నా యొక్క బేసిక్ మీదేనండి. ఇక మీరు చూసే యూట్యూబ్ యొక్క ప్రేక్షకులు నా యొక్క బేసిక్, నా యొక్క ధైర్యం అండి. కాబట్టి తప్పకుండా మీరు ఏదో ఒక కామెంట్ చేయండి, ఏదో ఒక కామెంట్ రాయండి బాక్స్లో. కామెంట్ ఎక్కువ వస్తున్న కొద్దీ నాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుందండి. నాకు తప్పులు నేను తెలుసుకునే అవకాశం ఉంటుందండి. తప్పులు చేస్తామన్నా ఇంకా బాగా చేస్తానండి. మీరు చేస్తే ఇంకా బాగా చేయడానికి నేను ఇంకా ప్రయత్నిస్తానండి. మీరు తప్పులు ఉంటేనే తప్పులు చెప్పండి, వాటి సర్దుకుంటాను. బాగా చేస్తేనే బాగుంది చెప్పండి, నేను ఇంకా ముందుకు పోతానండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కోరుతున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని ఈరోజు చూసేవాళ్ళు కొత్తగా అయితే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ చూడండి. మన ఛానల్లో ఇది 230 పాటలు నేను చేయడం. ఇది సినిమా పాట. మన ఛానల్లో సినిమా పాటలు ఉంటాయండి. సినిమా పాటలతో పాటుగా ఇక భక్తిమైన పాటలు ఉంటాయండి. తప్పకుండా ఈ ఛానల్ చూడండి కొత్త వాళ్ళు ఈరోజు చూసేవాళ్ళు. ఓకేనండి, థ్యాంక్ యూ.